వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ లో సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు దశలో జరిగే గణేశుడి లడ్డు వేలం అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఏడాది కూడా లడ్డు వేలం పాటలో సరికొత్త రికార్డ్స్ నమోదవుతున్నాయి. ఈ ఏడాది కూడా రికార్డ్స్ బ్రేక్ అవుతాయా అని అందరూ ఎదురు చూశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సంచలనం నమోదైంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏకంగా 1,87,00,000కు లడ్డు అమ్ముడుపోయింది. ఈసారి బాలాపూర్ లడ్డు ప్రసాదం 30,01,000 రూపాయల ధర పలికింది. బాలాపూర్ గణేష్ లడ్డును కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఇక మాదాపూర్ మై హోమ్ పూజాలో గణేష్ లడ్డు ధర 29 లక్షలు పలికింది. రాజేంద్ర నగర్ లో న్యూ స్టార్స్ భక్త సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని లడ్డు వేలంలో 11 లక్షలకు 16,000కు లడ్డు అమ్ముడుపోయింది. 29 లక్షల పాడింది గణేష్ గారు. ఆయన గారు బాగా అభిమానిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన గణేష్ సంబంధించినట్టు నిమజ్జన కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనం చూసాం 9వ రోజు చాలా అట్టహాసంగా ఉంది. అదే సమయంలో ఈ రోజు 11వ రోజు భారీ ఎత్తున గణనాథులు సాగర తీరం వైపు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం చర్చించుకుందాం. ఇక్కడ ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత అత్యంత శోభాయాత్ర పరంగా కావచ్చు, లేదంటే అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూసేటువంటి గణనాథుడు బాలాపూరు అనగానే మనకు లడ్డు గుర్తొస్తుంది. బాలాపూర్ లడ్డు వేలం ఇయర్ ఎంత పలికింది అనే విషయాన్ని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తుంటారు. లాస్ట్ టైం కంటే మరొక 3 లక్షల రూపాయలు ఎక్కువగా పలికినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. బట్ 30,01,000 రూపాయలు బాలాపూర్ లడ్డు పలికింది. ఈసారి కొలన్ శంకర్ రెడ్డి అనేటువంటి పొలిటికల్ లీడర్ దీనికి కొనుగోలు చేశారు. బట్ వేలంపాటలో ఆయనకు దక్కింది. ప్రజెంట్ ఆయన బీజేపీ లీడర్ గా ఉన్నారు. బట్ శంకర్ రెడ్డి కాసేపటి క్రితం ఆయన మాట్లాడారు. బట్ బీజేపీకి సంబంధించినటువంటి తాను దీనికి నేను మోడీ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, నేను ఢిల్లీకి వెళ్లి స్వయంగా అందజేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా శంకర్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి బాలాపూర్ లడ్డు గతంలో కంటే కూడా ఈసారి 30,01,000 కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం వేలంపాటలో. అయితే దీనికంటే బాలాపూర్ కంటే కూడా మరొక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సిటీలో 1,87,00,000 లడ్డు వేలం పలికింది. అది బండ్లగూడలో ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు 25 మంది అంటే 4 గ్రూపులుగా ఏర్పడి 25 మంది చొప్పున 4 గ్రూపులుగా విడిపోయి ఆక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్షన్ చేసింది వీళ్ళు ఎందుకోసం అంటే వీళ్ళందరూ కూడా పుస్తకాల పంపిణీ, పెన్నులు, అదేవిధంగా వివిధ రకాల ఎడ్యుకేషన్ రిలేటెడ్ దానికోసం దారాదత్తం అంటే ముఖ్యంగా ఒక ట్రస్ట్ మాదిరిగా నడుపుతూ దీన్ని పూర్తిగా విద్యా వ్యవస్థ బాగుపడడం కోసము, ఒక ఎడ్యుకేషన్ కోసం ఇది వేలంపాటలో ఈ లడ్డు 1,80,00,000కు పొందామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు బండ్లగూడలోని రిచ్మండ్ విల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. ఇది కూడా సిటీకి సంబంధించినటువంటి వ్యక్తులే. హైయెస్ట్ రాష్ట్రంలోనే హైయెస్ట్ లడ్డు పలికింది ఈ బండ్లగూడలోని విస్మల్ విల్లాకు సంబంధించినటువంటి ఇది. దాని తర్వాత మనం చెప్పుకోవచ్చు మై హోమ్ ముజా ఇది మాదాపూర్ కు సంబంధించినటువంటి ఏరియాలో 29 లక్షలు లడ్డు వేలం పాటలో దక్కించుకోవడం జరిగింది. ఖమ్మంకు సంబంధించినటువంటి గణేష్ ఖమ్మం కొండపల్లి గణేష్ అనేటువంటి వ్యక్తి ఈ వేలంని
దక్కించుకోవడం జరిగింది. వాస్తవానికి లాస్ట్ ఇయర్ 25 లక్షల రూపాయలు ఇదే మై హోమ్ బుజాలో మాదాపూర్ లో వేలంలో దక్కించుకోగా ఈసారి 29 లక్షలు లడ్డు వేలం పాటలో కొండపల్లి గణేష్ చేజిక్కించుకున్నారు. చెప్పడం జరిగింది కొండపల్లి గణేష్ ఈ వేలంపాటలో లడ్డు దక్కించుకున్న తర్వాత ఈ మొత్తం లడ్డుకు సంబంధించినటువంటి దాని అమౌంట్ మొత్తం కూడా వరద బాధితులకు చెల్లించబోతున్నాను, వాళ్లకు ఇవ్వబోతున్నానని కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో విజయవాడకు సంబంధించినటువంటి నున్న పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో లడ్డు వేలం జరిగింది. అక్కడ 26 లక్షలకు సంబంధించి వేలంలో దక్కించుకోవడం జరిగింది. శ్రీసాయి బాలాజీ సంబంధించినటువంటి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు, అతని పేరు సింగంరెడ్డి ప్రదీప్ రెడ్డి, అదేవిధంగా నక్కారాం, వీళ్ళు పేర్లు ఉన్నాయి. వీళ్ళతో కలిసి 26 లక్షల వాల్యూతో దీన్ని అంటే వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది లడ్డూని. బట్ ఇది కూడా ఒక రికార్డుగానే చూడాలి. విజయవాడలో 26 లక్షలు పెట్టి వేలంలో దక్కించుకోవడం అంటే సిటీకి సంబంధించి ఇట్లా చాలా కూడా ఉన్నాయి. దాదాపు 5 లక్షలు 10 లక్షలు. బట్ ఈ అల్కాపూరి కాలనీలో కూడా మణికొండకు సంబంధించినటువంటి పియూస్ అకాడమీ సంబంధించిన సాయిరామ్ ముదిరాజ్ అనే వ్యక్తి 4 లక్షల రూపాయలు ఇండివిజువల్ గా ఆయన తన చిన్న కాలనీలో 4 లక్షలు పెట్టి వేలంపాటలో దక్కించుకున్నాడు లడ్డూని. బట్ ఇట్లా చాలా మంది 4 లక్షలు 2 లక్షలు అయితే చాలా కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు ముఖ్యంగా బాలాపూరే గుర్తొస్తుంది. బాలాపూర్ లో ఇప్పటికీ గడిచిన 10-20 ఏళ్లుగా కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. 20-25 ఏళ్లుగా కూడా లడ్డు వేలంపాటలో దక్కించుకోవడం, పొలాల్లో ఈ లడ్డూని చల్లడం వాళ్లకు రైతాంగ పరంగా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు బాగా ఉపయోగపడుతుందని అక్కడ దక్కించుకున్నటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది ఆ లడ్డుని ఇంట్లోనే తన ఫ్యామిలీకి ఇచ్చుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మొత్తం అందరికి పంచిపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది గిఫ్ట్ గా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మోడీకి గిఫ్ట్ ఇస్తున్నానని కులం శంకర్ రెడ్డి బాలాపూర్ లో ఎలా అన్నాడు, చాలా మంది కొంతమంది విరాళాలు పూర్వంగా ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గణనాథులు అటు నిమజ్జనం ఓ పక్క జరుగుతుంటే, మరోపక్క లడ్డూల వేలంకు సంబంధించి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎంత లడ్డు పలికింది అనేటువంటిది. దీంట్లో మచ్చుకు మాత్రమే కొన్ని చెప్పాము, ఇంకా చాలా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. స్పందన.